Hello everyone. Today I am going to discuss about the topic is problems on KCL and KVL. Okay. So previous class I told that what is meant by KCL and what is meant by KVL. Okay. So here one example problem we can do here. So consider the below figure where we have to determine the currents IAB and IX by using KCL. Okay. So IAB means AB దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ వాల్యూ కనుక్కోవాలి అండ్ IX వాల్యూ ఎంత అవుతుందో కూడా కనుక్కోవాలి by using KCL. Okay. How can you find out that IX value? Okay. See here. First at that point నోడ్ ఏ ఓకే నోడ్ ఏ దగ్గర కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఐఏబి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకే సి హియర్ ఇక్కడ ఈ ఇన్ బిట్వీన్ ఈ టూ నోడ్స్ ఏ అండ్ బి నోడ్స్ మధ్యలో మనం ఐఏబి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకుందాం. సో 0.5 యాంప్స్ అనే కరెంట్ ఎంటర్ అవుతుంది. ఓకే ఏ పాయింట్కి ఎంటర్ అవుతుంది అండ్ 0.3 కరెంట్స్ అనేది లీవ్ అవుతుంది. ఓకే సో IAB ఆల్సో లీవింగ్. ఓకే IAB. సో అప్పుడు ఎక్స్ప్రెషన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఎంటర్ అవుతుంది కాబట్టి 0.5 ఈక్వల్ టు లివింగ్ కరెంట్స్ 0.3 ప్లస్ IAB. ఓకే సో in this expression we've got the value of IAB, that is nothing but 0.5 minus 0.3. okay so 0.5 minus 0.3 is nothing but 0.2. so IAB value 0.2. okay IAB at node B at node B. ఓకే at node B దగ్గరికి ఎంటర్ అవుతున్న కరెంట్స్ ఏంటి? IAB. లీవ్ అవుతున్న కరెంట్స్ ఈక్వల్ టు IX ప్లస్ 0.1. ఓకే సో IX అండ్ 0.1 టూ కరెంట్స్ లీవ్ అవుతున్నాయి. ఇది లీవ్ అవుతుంది, ఇది లీవ్ అవుతుంది. IAB ఒక్కటే ఎంటర్ అవుతుంది B నోడ్ దగ్గరికి. So we know that IAB value, that is nothing but 0.2 equal to IX plus 0.1. So IX value ఏమవుతుంది? IX equal to 0.2 minus 0.1. okay so we got the value IX is 0.1. okay in this manner we can do the problem. okay see here, by applying Kirchhoff's current law at point A, okay at point A IAB equal to 0.5 minus 0.3, that is 0.2 amps. by applying KCL at node B, okay B దగ్గర మనం KCL అప్లై చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది? IAB equal to 0.1 plus IX. okay so దాని నుంచి we know the IAB value is 0.2 amps. we can substitute here and we can find the value of IX. okay so KCL ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఏ ప్రాబ్లంలో అయినా సరే ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో KCL ఈక్వేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్ ఈక్వల్ టు ద లివింగ్ అట్ దట్ జంక్షన్. ఓకే ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్లో నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం నెంబర్ ఆఫ్ వేస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ నెంబర్ ఆఫ్ వేస్లో ప్రతి ఒక్క ప్రాబ్లంలోనూ మనం ఈ KCL మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి, లీవ్ అవుతున్నాయి. సో ఎంటర్ అవుతున్న కరెంట్స్ ఈక్వల్ టు లీవ్ అవుతున్న కరెంట్స్, దాన్ని బేస్ చేసుకొని ఆ ఈక్వేషన్ యూజ్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా చేస్తాం. అంటే మనకి KVL ప్రాబ్లమ్స్లో అయినా సరే KCL ఎక్స్ప్రెషన్ అనేది మనం ఎక్కడైనా సర్క్యూట్స్లో ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే సో KCL ఈజ్ నథింగ్ బట్ కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ది జంక్షన్ equal to the
currents leaving at that junction. Okay, so KVL ఎలా చేయాలో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా. సో KVL అంటే ఏంటి? ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ sum of all voltages drops is equal to 0. Okay, the algebraic sum of voltages or voltage drops ఏదైనా అనొచ్చు. Okay, in any closed path of network is 0 at all instants of time. Okay, so at any instant of time in a closed path the number of elements ఎన్నైనా ఉండనివ్వండి, ప్రాబ్లం లేదు, the sum of all voltages equal to 0. So here first we can take the example problem, that is nothing but see here in this circuit. Okay, ఇక్కడ మనం 2 voltage sources తీసుకున్నాం, that is nothing but V1 and V2. Okay, and 2 resistor elements తీసుకున్నాం, that is nothing but R1 and R2. ఇక్కడ మనకి 2 రెసిస్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి? సిరీస్ కండిషన్లో ఉన్నాయి. మనం సిరీస్ కనెక్షన్ అనేది వేసుకొని సో దాన్ని ఒక సింగిల్ రెసిస్టెన్స్లో ఫామ్లోకి తీసుకొచ్చిన మనకి ఇక్కడ 2 వోల్టేజ్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. సో 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నప్పుడు మనం కరెంట్, హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ దట్ కరెంట్ వాల్యూ? ఓకే, సో వోల్టేజెస్ని యాడ్ చేసి కూడా చేయొచ్చు. ఇది సింపుల్ సర్క్యూట్స్కి మనం ఓమ్స్ లా యూస్ చేసుకొనైనా కానీ అండ్ లేదంటే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని చేయొచ్చు. ఓకే, బట్ ఇట్లాంటి సర్క్యూట్స్ నెంబర్ ఆఫ్ అనేది లూప్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, అటువంటి టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ అనేది కాంప్లికేట్ అవుతుంది. సో దట్స్ వై వీ కెన్ యూజ్ ది KVL మెథడ్. ఓకే, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా లూప్ అనేది తీసుకుంటాము. ఆ లూప్ అనేది మీకు ఎలా తీసుకుంటాం అనేది ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, సో ఇది క్లోజ్డ్ లూప్. ఓకే, ఇది ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ అవుతుంది. ఈ క్లోజ్డ్ లూప్లో కరెంట్ I అనేది ఫ్లో అవుతుంది అని తీసుకుందాం. ఓకే, సో సీ హియర్ ఇన్ ద సర్క్యూట్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ లూప్ అండ్ ఇన్ దట్ క్లోజ్డ్ లూప్ ద కరెంట్ I ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. ఇక్కడ అన్ని సిరీస్లను ఉన్నాయి కాబట్టి కరెంట్ డివిజన్ ఎక్కడ జరగట్లేదు. సో R1 దగ్గర I అనే కరెంట్ ఫ్లో అవుతుంది, R2 దగ్గర I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాజిటివ్ నెగిటివ్ అని సింబల్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ సింబల్ ఏంటంటే మనకి కరెంట్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడు, మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో, ఎంటర్ అవుతున్నప్పుడు మనకి పాజిటివ్ డైరెక్షన్ అండ్ లీవ్ అవుతున్నప్పుడు నెగిటివ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, పాజిటివ్ టు నెగిటివ్. ఓకే, అదే వోల్టేజ్ సోర్స్లో అయితే మనకి రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. బిగ్ లైన్ రిప్రజెంట్స్ ది పాజిటివ్ లైన్ అండ్ స్మాల్ లైన్ రిప్రజెంట్స్ ది నెగిటివ్ లైన్. ఓకే, దిస్ ఈస్ ద వోల్టేజ్ సోర్స్ సింబల్. మనకి అప్పుడు సప్లై అనేది ఎటువైపు నుంచి వస్తుంది? పాజిటివ్ నుంచి సప్లై అనేది వస్తుంది. త్రూ అవుట్ ది సర్క్యూట్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో మనం లూప్లో తీసుకునే డైరెక్షన్ కూడా పాజిటివ్ నుంచి ఇట్లా నెగిటివ్కి వచ్చే డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ క్లాక్ వైజ్ డైరెక్షనే మనం తీసుకుంటాం, మనం ఎజంప్షన్స్ కూడా. ఓకే, సో ఇక్కడ మీకు వోల్టేజ్ సోర్సెస్ 2 వోల్టేజ్ సోర్సెస్ ఇచ్చారు. సో పాజిటివ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ నెగిటివ్. ఓకే, మనకి వోల్టేజ్ వాల్యూ అనేది పాజిటివ్ నుంచి ట్రావెల్ అవుతూ ఫస్ట్ R1 రెసిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ వాల్యూ, మనం అదే కదా చెప్పుకుంది. KVL అంటే ఏంటి? సర్క్యూట్లో ఉండే ఆల్ ఎలిమెంట్స్ దగ్గర ఉండే వోల్టేజ్ డ్రాప్స్ ఈక్వల్ టు 0. సో ఈ ఎలిమెంట్ దగ్గర వోల్టేజ్ వాల్యూ ప్లస్ ఈ ఎలిమెంట్ దగ్గర వోల్టేజ్ వాల్యూ అండ్ హియర్ వోల్టేజ్ వాల్యూ అండ్ దట్ హియర్ వోల్టేజ్ వాల్యూ, 4 వోల్టేజెస్ సమ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అది ఒక ఈక్వేషన్. సో వోల్టేజ్ అంటే ఎలా రాస్తాం? R1 దగ్గర వోల్టేజ్ అంటే, సో R1 దగ్గర వోల్టేజ్ అంటే బై యూజింగ్ ఓమ్స్ లా V ఈక్వల్ టు I ఇంటూ R. ఓకే, ఈ సర్క్యూట్లో మనకి కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందో తెలియదు కాబట్టి సో దాన్ని కరెంట్ I అని తీసుకుందాం. సో ఇక్కడ మనకి R1 రెసిస్టర్ దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ వాల్యూ I. సో ఎట్ దట్ పాయింట్ V ఈక్వల్ టు I into R1. So by using Ohm's law we can write that expression is V equal to I into R1. Okay, so sum of voltage drops equal to 0 అనుకున్నాం కదా. సో ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది, R1 రెసిస్టర్ దగ్గర మనం I into R1 అనే వాల్యూ వేసాం. ఓకే,
and that voltage is traveling to R2 resistor. Okay, so R2 resistor దగ్గర some voltage drop అనేది జరుగుతుంది. So that voltage value, how can you find out that voltage value in resistor R2? V equal to I into R. Okay, in that circuit the current flowing current is I and resistor value is R2. So we can write I into R2. Okay, two terms మనకి two parameters దీని నుంచి వచ్చేసింది. సో మనకి ఇక్కడ ప్లస్ వాల్యూ అనేది నెగిటివ్ కాదు, సో ప్లస్ కాబట్టి ఇట్స్ అ పాజిటివ్ వాల్యూ. అండ్ హియర్ వీ కెన్ రైట్ ద పాజిటివ్ వాల్యూస్ IR1 అండ్ IR2 అండ్ దట్ కరెంట్ ట్రావెలింగ్ టు టచ్ ది వోల్టేజ్ V1 అండ్ V2. ఓకే, సో ఇక్కడ మనకి ఈ డైరెక్షన్ అనేది తీసుకున్నాం కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ మనకి వోల్టేజ్ వాల్యూ అనేది నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తుంది. ఓకే, so see here in the current direction, so the voltage negative to positive direction. Okay, so that's why we can take the negative values V1 and also V2 also negative value. Okay, so this direction flows from negative to positive value. ఇప్పుడు మనకి నెగిటివ్ వోల్టేజ్ అయితే ఉంటుందో నెగిటివ్ టు పాజిటివ్ వాల్యూ అనేది ఫ్లో అవుతుంది. సో మనకి ఇక్కడ అందుకని V1 V2 వోల్టేజెస్ని నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. సో V1 V2 నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాం కదా, సో అప్పుడు మనకి V1 ప్లస్ V2 అవుతుంది. ఇవి రెండింటిని మనం రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా అవుతుంది, I ఇంటూ టూ టర్మ్స్లో I అనేది కామన్ కదా, సో I ఇంటూ R1 ప్లస్ R2 ఈక్వల్ టు V1 ప్లస్ V2. సో దాని నుంచి I ఈక్వల్ టు ఏమవుతుంది, I ఇంటూ అంటే R1 R2 ప్రోడక్ట్లో ఉంది కాబట్టి మనకి రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి అది డివిజన్లోకి వచ్చేస్తుంది. సో I ఈక్వల్ టు V1 ప్లస్ V2 బై R1 ప్లస్ R2. ఓకే, సో మనం నార్మల్గా సాల్వ్ చేసుకున్న ఈ టూ రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం, R1 ప్లస్ R2 అండ్ హియర్ టూ వోల్టేజెస్ ఆర్ దేర్ అండ్ టూ వోల్టేజెస్ ఉన్నాయి కాబట్టి టూ వోల్టేజెస్ని యాడ్ చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ V1 ప్లస్ V2. ఓకే, సో కరెంట్ I ఈక్వల్ టు V బై R కాబట్టి V1 ప్లస్ V2 బై R1 ప్లస్ R2. మీరు ఏ విధంగా చేసుకున్నా సొల్యూషన్లో మనకి సొల్యూషన్ ప్రాసెస్ ఏదైనా అవనివ్వండి, ఫైనల్గా మనకు వచ్చే రిజల్ట్ మాత్రం సేమ్గా ఉంటుంది. ఓకేనా, సో ఇది సింపుల్ సర్క్యూట్ కాబట్టి మీరు ఆ మెథడ్ కూడా చేయగలరు. ఓకే, అండ్ కాంప్లికేట్ అయ్యేటప్పటికి మీరు సిరీస్ ప్యారలల్ కనెక్షన్ అనేది చేయలేరు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సర్క్యూట్ తీసుకుందాం. ఓకే, సో see here, so the voltage is a positive symbol here. In that the current direction we can take every circuit we can take the current direction is in the clockwise direction. Okay, so మనకి ఈ డైరెక్షన్ తీసుకుందాం. ఓకే, సో కరెంట్ డైరెక్షన్ తీసుకుందాం. సో ఫస్ట్ రెసిస్టర్ R1 దగ్గర మనకి వోల్టేజ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ I1 ఇంటూ R1, సారీ I ఇంటూ R1. I అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకున్నాం కదా సర్క్యూట్లో, సో I ఇంటూ R1. హియర్ ద వోల్టేజ్ వాల్యూ అండ్ see here the current direction, see here the coming to the voltage source, that voltage source V value changes from positive to negative. Okay, so we can write the V2 value is positive. ఓకే, మీకు కరెక్ట్గా గుర్తు చెప్తున్నామా, మనకి డైరెక్షన్లో వాల్యూ అనేది పాజిటివ్ని టచ్ అవుతుంది అంటే పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ అయితే నెగిటివ్ వాల్యూ. ఓకే, సో ఈ హియర్ ఇక్కడికి వచ్చేటప్పటికి R2 ఎలిమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది I ఇంటూ R2. ఓకే, అండ్ అలాగే R3 ఎలిమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి I ఇంటూ R3 అండ్ దెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ గో టు ద V1 వోల్టేజ్, ఇట్స్ అ నెగిటివ్ వాల్యూ దట్ ఈస్ మైనస్ V1. ఓకే, సో ఇక్కడ మనకి వోల్టేజెస్ వాల్యూస్ అన్నిటిని ఒక సైడ్కి తీసుకొని రండి, V1 మైనస్ V2 అవుతుంది. అండ్ అలాగే I ఇంటూ ఈ త్రీ టర్మ్స్లో R1 R2 R3 అనేవి వేరియబుల్, I అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో I కామన్ తీస్తే మనకేమొస్తుంది I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 దట్ ఈస్ ఈక్వల్ టు V1 మైనస్ V2. So we can find out the current value I equal to V1 minus V2 by R1 plus R2 plus R3. Okay, this is the process to solve the problems on KVL method. Okay, so next KVL
ఎలా అప్లై చేయాలి, 2 లూప్స్ ఉన్నప్పుడు అనేది చూద్దాం. ఓకే, సో అప్లై KVL అండ్ దెన్ Ohm's law టు ద కన్సిడర్ సర్క్యూట్. ఓకే, లెట్ us consider a circuit. So here voltage value is nothing but V and R1 resistor, R2 in between loop 2 and loop 3 and R3 and R4. Okay, so 4 resistors are there, R1, R2, R3 and R4. It is a closed path, so this is a loop 1 and in that circuit another loop is also there, so that is loop 2. Okay, so 2 loops ఉన్నాయి. ఇట్స్ ఎ క్లోజ్డ్ పాత్ కాబట్టి ఎక్కడైనా క్లోజ్డ్ పాత్ నెంబర్ ఆఫ్ క్లోజ్డ్ పాత్స్ ఎన్ని ఉంటాయో అన్ని లూప్స్ అనేవి మనకి ఒక సర్క్యూట్లో ఫామ్ అవుతాయి. Okay, so in that circuit 2 loops are there. So in the first loop I1 current is flowing here and in the second loop I2 current is flowing here. Okay, so మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి మనకి వోల్టేజ్ అనేది V అనేది సప్లై అనేది సర్క్యూట్కి అప్లై చేస్తున్నాము. సో హియర్ I1 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకే, అండ్ this current can be divided into 2 parts at that node. ఓకే, ఇది ఒక నోడ్ కింద కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ నోడ్ దగ్గర నుంచి కరెంట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ I2 and this current is I3. ఓకే, సో లూప్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 4 నోడ్స్ అనుకుంటే ఈ 4 నోడ్స్కి ఇన్ బిట్వీన్ మనకు ఒక లూప్ అనేది ఫామ్ అయింది. లూప్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ABCD 4 పాయింట్స్ అనుకున్నట్లయితే EF. ఓకే, సో we can apply the loop on ABCD node points. సో ABCD అనే 4 నోడ్ పాయింట్స్కి మనకి ఒక లూప్ అనేది ఫామ్ చేసాము. సో ఆ లూప్లో మనం KVL ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామో చూడండి. ఓకే, సో ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ R1 రెసిస్టర్ దగ్గర I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది, R3 దగ్గర I2 కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ R2 దగ్గర I3 కరెంట్ అనే ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం KVL అప్లై చేయబోయే ముందు ఫస్ట్ KCL అప్లై చేద్దాం. ఈ సర్క్యూట్లో KCL అప్లై చేస్తే మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, I1 అనే కరెంట్ ఎంటర్ అవుతుంది ఈ నోడ్ పాయింట్కి అండ్ I2 and I3 both are living at that junction. Okay, so we can write also I2 plus I3. Okay, so I1 equal to I2 plus I3. దీన్ని మనం ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, ఈ ఈక్వేషన్ని I3 ఈక్వల్ టు అని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది I1 మైనస్ I2. ఓకే, I3 ఈక్వల్ టు I1 మైనస్ I2. ఎందుకు రాసుకున్నాం ఇక్కడ ఈ ఈక్వేషన్ అంటే మీకు ప్రాబ్లంలోకి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. సో ఈ ఈక్వేషన్లో మనకి నెంబర్ ఆఫ్ కరెంట్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈక్వేషన్ సాల్వ్ చేయడం కష్టమవుతుంది. సో మీరు డైరెక్ట్గా ఎలా తీసుకోవచ్చు అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే R2 అనే రెసిస్టర్ అనేది ఇక్కడ ఇన్ బిట్వీన్ లూప్ 1 and 2కి మధ్యలో రెండిటి మధ్యలో కనెక్ట్ అయ్యింది. ఓకే, సో ఈ రెండిటి మిడిల్లో రెసిస్టర్ అనేది కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ రెసిస్టర్లో బోత్ లూప్ 1 కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ లూప్ 2 కరెంట్ కూడా ఫ్లో అవుతుంది. సో లూప్ 1 కరెంట్ అనేది మీకు ఇక్కడ చూసినట్లయితే లూప్ 1 కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది అండ్ లూప్ 2 కరెంట్ అనేది లీవ్ అవుతుంది, అంటే డైరెక్షన్ రివర్స్లో ఉంటుంది ఇక్కడ. ఓకే, see here I1 కరెంట్ అనేది మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది R2 దగ్గర అండ్ I2 కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్. సో ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ అనేది R2లో ఫ్లో అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ I1 అనేది మనం పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటే I1 మైనస్ I2, I1కి ఆపోజిట్ డైరెక్షన్లో R2 ఉంది కాబట్టి సో వీ కెన్ టేక్ ద నెగిటివ్ వాల్యూ మైనస్ I2. ఓకే, సో I1 మైనస్ I2 దీని యొక్క రిజల్టెంట్ అనేది R2 రెసిస్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ వాల్యూ డైరెక్ట్గా చెప్పాలి అంటే. ఓకే,
సో మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్లో డైరెక్ట్గా R2 ఇంటూ I1 మైనస్ I2 అని ఇచ్చేస్తారు. మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. I1 మైనస్ I2 ఈజ్ నథింగ్ బట్ మనకి R2 అనేది ఇన్ బిట్వీన్ టూ లూప్స్కి మిడిల్లో కనెక్ట్ అయి ఉంది. సో అలా మిడిల్లో కనెక్ట్ అయినప్పుడు మనకి బోత్ కరెంట్స్ R2 రెసిస్టర్లో ఫ్లో అవుతాయి. ఒకటి మనం పాజిటివ్ డైరెక్షన్ తీసుకున్నాము అంటే ఆటోమేటిక్గా దానికి రివర్స్లో ఉంది కాబట్టి అది నెగిటివ్ డైరెక్షన్కి వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ దాని యొక్క టూ కరెంట్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనకి R2 రెసిస్టర్లో ఫ్లో అవుతుంది. ఓకే, సో దీన్నే మనం ఇంకో విధంగా KCL అప్లై చేసి I1 కరెంట్, I2 I3 అని అనుకున్నాం కదా. సో I3 ఈక్వల్ టు ఏమవుతుంది, I1 మైనస్ I2 అవుతుంది. సో ఈ ఈక్వేషన్ని ఇలా పక్కన రాసుకుందాం. ఓకే, సో ఫస్ట్ లూప్ 1లో మనం KVL అప్లై చేద్దాం. KVL అప్లై చేస్తే మనకి KVL అంటే ఏంటి, సో సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ దట్ లూప్, సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ ద ఎలిమెంట్స్ కంటైన్స్ ఇన్ ద లూప్ ఈజ్ ఈక్వల్ టు ద 0. ఓకే, సో ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనం కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది R1 రెసిస్టర్ దగ్గర. సో మనం R1 రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది, V ఈక్వల్ టు I ఇంటూ R1. సో మనం I1 కరెంట్ అనేది ఫ్లో అవుతుందని తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, I1 R1. ఓకే, సో I1 ఇంటూ R1 ప్లస్ అండ్ ఈ లూప్లో R2 రెసిస్టర్ కూడా ఉంది. R2 దగ్గర ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, ప్లస్ R2 ఇంటూ I3. ఓకే, సో R2 ఇంటూ I3 కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ దెన్ ఈ లూప్లో ఉన్న కరెంట్ అనేది మనకి నెగిటివ్ వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ V ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకుంటున్నాం, V ఈక్వల్ టు, V ఇస్ ద నెగిటివ్ వాల్యూ కదా, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే మనకి V అనేది పాజిటివ్ అవుతుంది. సో V ఈక్వల్ టు I1 ఇంటూ R1 ప్లస్ R2 ఇంటూ I3. సో I3 వాల్యూ, వీ నో దట్ I3 వాల్యూ ఇస్ నథింగ్ బట్ I1 మైనస్ I2. సబ్స్టిట్యూట్ హియర్ I1 ఇంటూ R1 ప్లస్ R2 ఇంటూ I1 మైనస్ I2. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి I1 ఇంటూ R1 ప్లస్ R2 మైనస్ R2 ఇంటూ I2. సో V ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ వస్తుంది మనకి. ఓకే, see here V ఈక్వల్ టు I1 ఇంటూ R1 ప్లస్ R2. సో ఈ రెండిట్లో I1 అనేది కామన్ ఉంది కాబట్టి కామన్ తీసి మనం I1 ఇంటూ అని రాసేయచ్చు, minus I2 into R2. So in the similar manner we can apply the KVL at loop 2. Loop 2 దగ్గర మనం KVL అనేది అప్లై చేస్తే మనకి ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయో చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ ఏం లేదు, ఓన్లీ రెసిస్టర్స్ మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ R2, R3, R4, 3 రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఫస్ట్ R2 దగ్గర మనం I3 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకున్నాం కదా ఈ బ్రాంచ్ దగ్గర. సో R2 ఇంటూ I3 ప్లస్ R3 దగ్గర I2 కరెంట్ ఫ్లో అవుతుంది ప్లస్ సేమ్ సిరీస్లో ఉంది కాబట్టి R4 దగ్గర కూడా I2 కరెంట్ ఫ్లో అవుతుంది. సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఈక్వల్ టు 0. ఓకే, సో వీ నో దట్ I3 వాల్యూ ఈజ్ I3 ఈక్వల్ టు మనకేం తెలుసు, I1 మైనస్ I2. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూ ఇన్ దట్ ఎక్స్ప్రెషన్. వీ గాట్ ద వాల్యూ ఈజ్ R2 ఇంటూ I1 మైనస్ I2 ప్లస్ R3 ఇంటూ I2 ప్లస్ R4 ఇంటూ I2 ఈక్వల్ టు 0. ఓకే, సో I1 టర్మ్స్, కరెంట్స్ I1 టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాసుకోండి, కరెంట్ I2 టర్మ్స్ అన్నీ వన్ సైడ్ రాసుకోండి. అండ్ I1 ఇంటూ R2, I1 కాంపోనెంట్స్ ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి I1 ఇంటూ R2. ఓకే, ప్లస్ I2 అనేది కామన్ తీస్తే ఈ 3 టర్మ్స్లో మైనస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 ఈక్వల్ టు 0.
అంతే కదా, I2కి నెగిటివ్ వాల్యూ ఉంది. సో R2 I2తో ప్రొడక్ట్ అయినప్పుడు -R2 I2 వస్తుంది. సో మనం పాజిటివ్ I2ని కామన్ తీసాం కాబట్టి నెగిటివ్ వాల్యూ అంతే ఉంటుంది. -R2 ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి +R3 అండ్ పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి +R4 = 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ద అనదర్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 I2. ఓకే, సో ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 I2లో అండ్ వోల్టేజ్ వాల్యూస్లో ఉంది. అండ్ సెకండ్ ఈక్వేషన్ సి హియర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూస్ తెలిసినాయి అనుకోండి. సో ఆ రెసిస్టెన్స్ వాల్యూస్ మనం డైరెక్ట్గా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి I1 అండ్ I2 వాల్యూస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా, సో దిస్ ఈజ్ ద అనదర్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్ వాల్యూస్ అండ్ వోల్టేజెస్ వాల్యూస్ by using KVL method. Okay, so this is the explanation for this type of circuits. Okay, so ఇదే సర్క్యూట్లో మనం రెసిస్టెన్స్ వాల్యూస్ ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో రెసిస్టెన్స్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ we can take the resistance values R1 that is nothing but 10 ohms and R2 4 ohms and R3 8 ohms. ఓకే, సో ఈ సర్క్యూట్ తీసుకున్నాం. ఈ సర్క్యూట్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎలా డివిజన్ చేయొచ్చు చూద్దాం. ఓకే, హియర్ దిస్ ఈజ్ ద లూప్ 1 అండ్ దిస్ ఈజ్ లూప్ 2. ఓకే, సో ఫస్ట్ లూప్ వోల్టేజ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయి. సో హియర్ the flowing current is I1, we can assume that, and here I3 we can take here, and here I2 current. Okay, so ikkada manaki I2 current, I1 current can be divided into 2, that is nothing but I2 and I3. so I1 equal to manam KCL apply chesthe ela raskochu, I1 equal to I2 plus I3. సో మనకి 3 డిఫరెంట్ కరెంట్స్ ఉన్నప్పుడు సాల్వేషన్ కష్టమవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం I1 I2లోకి మార్చుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ I3 ఈక్వల్ టు ఏమవుతుంది, I1 మైనస్ I2. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్, I3 ఈక్వల్ టు I1 మైనస్ I2. ఓకే, సో ఎట్ లూప్ 1 వీ కెన్ అప్లై ద KVL, ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ R1 resistor. ఓకే, సో I1 into R1 రెసిస్టర్ ఎలిమెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఈ పాత్లో R2 రెసిస్టర్ ఉంది. ఓకే, సో ప్లస్ R2 ఇంటూ I3 అండ్ దెన్ ఇక్కడ నుంచి లూప్ అనేది మనకి మళ్ళీ వోల్టేజ్ సోర్స్తో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ -20 = 0. ఓకే, so I1 R1 and I1 current flowing in this path, I3 current is flowing here, I3 into R2 and then coming to the voltage source, that is nothing but -V = 0. సో V వాల్యూ అనేది మనకి 20 volts అనేది ఇచ్చారు కాబట్టి సో 20 volts డైరెక్ట్గా మనం వేసేసుకున్నాం. ఓకే, సో I1 R1 I3 వాల్యూ మనకు తెలుసు. సో substitute here. Okay, I1 into R1 plus R2 into I1 minus I2 minus 20 = 0. Okay, so R1 value and R2 value తెలుసు మనకి 10 and 4. substitute that values. So R1 value 10 into I1 plus 4 into I1 minus 4, R2ని డైరెక్ట్గా మల్టిప్లై చేసేసాం. సో -4 into I2 minus 20 = 0. సో I1 టర్మ్స్ అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్లీ. సో 14 I1 minus 4 I2 = 20. ఓకే, సో మనకి ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. నెక్స్ట్ సెకండ్ లూప్ 2లో మనం అప్లై చేస్తే, సో లూప్ 2లో మనకి రెసిస్టెన్స్ R2 అండ్ R3 2 రెసిస్టర్స్ అండ్ వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఉంది. సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాస్తామో చూడండి. సో R3 దగ్గర I3 కరెంట్ అనే కదా మనం ఫ్లో అవుతుంది అనుకుందాం.
సారీ R2 into I3. R2 into I3. సో R2 రెసిస్టర్ దగ్గర I3 కరెంట్ ఫ్లో అవుతుంది. R2 into I3. అండ్ దెన్ కమింగ్ టు దిస్ ఎట్ దట్ వోల్టేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి నెగిటివ్ వాల్యూ. ఓకే, సో వోల్టేజ్ వాల్యూ -12 అండ్ నెగిటివ్ వాల్యూ మన వోల్టేజ్ అనేది. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు ద కరెంట్ త్రూ ద 8 ohms రెసిస్టర్. సో ఇక్కడ కరెంట్ ఏం ఫ్లో అవుతుంది, I2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో I2 into R3 equal to 0. Okay, sum of all voltage drops in that circuit, in that loop. Okay, సో ఈ లూప్లో మనకున్నవి 3 ఎలిమెంట్స్. దిస్ ఈజ్ ద వోల్టేజ్ వాల్యూ డైరెక్ట్లీ మనం వేసేసుకుంటాం. అండ్ R2 అండ్ R3 2 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 2 రెసిస్టర్ దగ్గర మనకి వోల్టేజ్ డ్రాప్స్ ఎంత, I3 కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ R2 రెసిస్టర్ దగ్గర సో I3 into R2. అండ్ అలాగే I2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా ఇక్కడ, సో I2 into R3. సో వీ నో దట్ I3 వాల్యూ దట్ ఈస్ నథింగ్ బట్ I1 minus I2 కదా. సో అది సబ్స్టిట్యూట్ చేయండి. సో R2 వీ నో దట్ R2 వాల్యూ ఎంత మనకి 4 ohms. సో హియర్ వీ కెన్ డైరెక్ట్లీ నోట్ దట్ 4 into I1 minus I2. ఓకే, ప్లస్ ఈ వోల్టేజ్ వాల్యూని మనం రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుందాం. ఓకే, సో హియర్ R3 వాల్యూ వచ్చేటప్పటికి మనకి 8 ohms. సో 8 into I2 equal to 12. ఓకే, అండ్ దెన్ 4I1 minus 4I2 plus 8I2 equal to 12. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, 4I1 minus 4I2 plus 8I2. ఓకే, సో ప్లస్ 4I2 equal to 12. This is equation 2. Okay, we can solve the equation 1 and equation 2. We get the values of I1 and I2. Okay, సో దీన్ని మనం ఫస్ట్ సింప్లిఫై చేసుకుందాం. మీకు క్యాల్సీలో డైరెక్ట్గా అయినా సరే ఈక్వేషన్స్ టైప్ చేస్తే మీకు I1 I2 వాల్యూస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. లేదు అంటే సాల్వేషన్ మెథడ్ కూడా ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఈ ఈక్వేషన్ 2 నుంచి మనం 4 అనేది కామన్ తీయచ్చు కదా. సో 4 అనేది కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, I1 ప్లస్ I2 ఈక్వల్ టు, సి హియర్ 4 అనేది కామన్ తీస్తే మనకి రెండిటి నుంచి 4 అనేది రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే I1 ప్లస్ I2 ఈక్వల్ టు 12/4. 4 3 is 12. So I1 plus I2 equal to 3. This is the second equation. And equation 1 నుంచి కూడా మనం 2 అనేది కామన్ తీయొచ్చు. సో 2 అనేది కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, 7I1 minus 2I2 equal to 10. ఓకే, సో 7I1 minus 2I2 equal to 10. So by solving the equation, these two equations, so 7I1 కదా. సో మనకి I1 వాల్యూ లేదంటే I2 వాల్యూ ఏదో ఒకటి క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకుందాం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, సో మనకి ఈక్వేషన్స్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఐదర్ I1 ప్రోడక్ట్ ఆర్ I2 ప్రోడక్ట్ అనేది సేమ్గా ఉండాలి. సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 2 and this is equation 1 kada. Equation 2 ni multiply with 2 on both left hand side and right hand side. Multiply cheste emostundi 2I1 my plus 2I2 equal to 6. Okay, ఈ 2 ఈక్వేషన్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ 2 తో మల్టిప్లై చేశాను. ఓకే, సో here is the value is 10. ఓకే, సో ఈక్వేషన్ 2ని మనం 2తో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వేషన్ ఇలా వచ్చింది. సో బోత్ 1 and 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది, సో
ఇక్కడ ఈ రెండు ప్లస్ అండ్ మైనస్ సేమ్ వాల్యూస్ కాబట్టి క్యాన్సిల్ ఈచ్ అదర్. సో ఇక్కడ మనకి 7 + 2 9i1 ఈక్వల్ టు 16. ఓకే, సో i1 ఈక్వల్ టు 16/9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ 1.78 or 1.8 also we can write. Okay, no problem at all. Okay, so i1 value, that is 1.8. now we substitute the i1 value in the equation 2, that is i1 plus i2 equal to 3. ఈక్వేషన్ లో మనం i1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం 1.8. సో 1.8 plus i2 equal to 3. so i2 equal to 3 minus 1.8, that is 1.2. okay, so this is the i2 value. And here in the circuit the current i1 is 1.8. the current flowing in that branch is 1.8 and i2 is 1.2. okay, so దీని యొక్క రిజల్టెంట్ అంటే i1 i2 కరెంట్స్ కనుక్కున్నాం. at 8 ohms దగ్గర మనకి ఫ్లో అయ్యే కరెంట్ i2, that is 1.2, and r1 దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ i1, that is 1.8. మనకి మిడిల్లో 4 ohms దగ్గర కరెంట్ వాల్యూ కావాలి అంటే 4 ohms దగ్గర కరెంట్ వాల్యూ అంటే i3 ఈక్వల్ టు ఏంటి మనకి i1 minus i2, that is nothing but i1 value is 1.8 minus i2 value 1.2. okay, that is equal to 0.6. okay, so i3 current equal to 0.6 అంటే at 4 ohms దగ్గర current value 0.6. okay, in this manner we can do the problems on KVL. okay, thank you.